కారు కొని తోలాలనుకుంటున్నారు ఎవరు అని అడిగారన్న. అయితే మా అక్క వాళ్ళ పాప లేచి నిలబడింది. కారు కొనుక్కుంటున్నారు, లేచి నిలబడమన్నా. కారు సొంతంగా కొనుక్కొని నడుపుకుంటా అని మాట్లాడుకుంటున్నారు ఎవరు అంటే మా అక్క వాళ్ళ పాప సడన్ లేచి నిలబడింది అన్న. ఆ విషయం నాకు తెలియదన్న. అయితే ఈ రోజు కారు కొనుక్కొని ఇక్కడ తీసుకొచ్చారన్న ప్రేయర్ చేయించుకొని. అయితే అన్న మీరు అన్నారన్నా సంవత్సరం లోపల కారు కొనుక్కుంటారని మీరు చెప్పేశారు. సంవత్సరం లోపు కారు కొనుక్కుంటారని చెప్పాను. చెప్పారన్న మా అక్క వాళ్ళ ఓకే. ఈ రోజు వాళ్ళ కుటుంబం అందరు వచ్చారన్న కారు తీసి. మీ ఫ్యామిలీ అంతా కారు కొనుక్కున్నారా? వావ్, మీరంతా ఫ్యామిలీ అందరూ వచ్చారన్న. మా బావ. నేను ఎప్పుడు చెప్పాను ఈ ప్రవచనము? 8 months బిఫోర్ చెప్పాను. ఏమని చెప్పాను? మైక్ ఎవరు కారు కొనుక్కుంటున్నారో ఒకసారి లేచి నిలబడండి. ట్రావెల్స్లో పెడతాం అనుకుంటున్నారు. వాళ్ళు 1 year లోపు కొనుక్కుంటారు. 1 year లోపు కొనుక్కుంటారని చెప్పారు. ఎన్ని months లో కొనుక్కున్నారు? 8 months. Within 8 months they bought a car. I prophesied for 1 year. 1 year లోపు కార్లు కొనుక్కుంటారని చెప్పాను. 8 months లో they bought a car. Hallelujah. అన్న మీరు ప్రేయర్ చేయాలన్న వాళ్ళు చేస్తా. I'll pray for them. Praise Lord sister. బ్రదర్ నాకు 2 years నుంచి పిల్లలు లేరు కదా, మీరు ప్రేయర్ చేస్తున్నారు కదా. అయితే నేను హాస్పిటల్కి వెళ్ళాను బ్రదర్, మంచి ఫామ్ అవుతుంది, ఈ మంత్ కన్సీవ్ అవుతావు అని చెప్పేసి. ఈ మంత్ కన్సీవ్ అయ్యామని చెప్పారా? అవును బ్రదర్. వావ్ హల్లెలూయా. ఎప్పటి నుంచో వెళ్ళి వేర్ ఇస్ యువర్ హస్బెండ్? లాస్ట్ వీక్ ఐ ప్రేడ్ ఫర్ యూ రైట్? ఇక్కడ మిమ్మల్ని పిలిచి ప్రే చేశాను కదా బ్రదర్. మీరు చెప్పారు అప్పుడు మీరు కన్సీవ్ అవుతారని చెప్పారు. ఈ మంత్ మీరు కన్సీవ్ అవుతారని చెప్పాను. అవును బ్రదర్. నా సిస్టర్ కి కూడా ప్రేయర్ చేశాను ప్రేయర్ టవర్స్ కి. ఓకే, తను కూడా ప్రేయర్ చేశారు. అమేజింగ్. గట్టిగా చెప్పడం కొడదాం ఒకసారి. ఈ మంత్లో కన్సీవ్ అవుతుందని చెప్పారంట. ఈ మంత్లో కంగ్రాచులేషన్స్. వావ్ మమ్మీ అండ్ డాడీ, గాడ్ బ్లెస్ యూ డాడీ. వావ్, ఇట్స్ అమేజింగ్ టెస్టిమనీ బ్రదర్. అసలు అనుకోలేదు నేనైతే. ఎప్పటి నుంచో చూస్తున్నాను, అందరూ చెప్తున్నారు ఏం కాదులే అనుకున్నా, నాకే పుట్టట్లేదు అని ఫుల్ ఎంత ప్రేయర్ చేస్తున్నా. 1 day ఫాస్టింగ్ ఉన్నా కానీ మంచి ఎగ్ ఫామ్ అవుతుంది. యాక్చువల్గా నేను అనుకోకుండా వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళారు. సిస్టర్ అయిపోయింది కంపల్సరీ అవుతుంది అంటే అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ఓకే చూద్దామని. లోపలికి వెళ్ళిన తర్వాత మరి నేను చెప్పాను కదా బ్రదర్ చెప్పారు. అదే నమ్మకం ఉంది చాలా, కానీ అందరికైతున్నా నాకైతలేదని. హల్లెలూయా, అమేజింగ్. ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. లాస్ట్ వీక్ కూడా సండే కూడా చెప్పాను కదా, మీ గురించి కూడా ప్రే చేస్తాను. ఇంకెవరికైతే పిల్లలు లేరో మీ అందరు కూడా దేవుడి పిల్లలు దయచేస్తాడు. దీస్ ఆర్ ద టెస్టిమనీస్. వావ్, ఫర్ 2 years ఎంత వేదన పడ్డారో, ఎంత టెన్షన్ పడ్డారో. వావ్. ఆపరేషన్ అయ్యి 1 year అవుతుంది. ఏదో సిస్ట్ ఉందని చెప్పారు ఆపరేషన్ అయిన తర్వాత. ఆ తర్వాత నాకు 1 week నుంచి సివియర్గా పెయిన్ వస్తుంది. స్టిచెస్ కూడా ఆరలేదు. ఇక్కడికి వచ్చి 6 months 8 months నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఆ తర్వాత నిన్న అన్న ప్రవచించారు లైవ్లో, నెక్ నుంచి అబ్డామిన్ వరకు అందరు పెయిన్స్ తగ్గుతున్నాయని. ఇన్స్టంట్గా నాకు అప్పుడే రిలీఫ్ అయిపోయింది. ఇప్పటివరకు నొప్పి రాలేదు. అబ్డామిన్ నుంచి ఇప్పటివరకు నాకు పెయినే రాలేదు. మొత్తం నొప్పి తగ్గిపోయింది నాకు. సో ఇందాక పాడుతున్న పాట ఎవరో బాగా కీర్తనలు రాసి కీర్తన చూసి ఆ పాట రాసినట్టున్నాడు. సదాకాలము నీకోసమే జీవిస్తాను అంటే శ్రమలున్నా, నిందలున్నా, వ్యాధులున్నా, బాధలున్నా ఎవరి కోసం జీవించాలి? ఎంతమంది యేసే కోసం జీవిస్తున్నారు? హల్లెలూయా. దేవుడు దావీదు మీదకి ఎందుకు అంత కృపను చూపించాడంటే, దావీదుకి ఒక్కటే తెలుసు, ఎంత శ్రమ వచ్చినా, ఎంత నిందొచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా దావీదు దేవుడి కాళ్ళను మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? డేవిడ్ హీ నెవర్ లెఫ్ట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఆమేన్. మనకేంటి, ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అంతే, గుడ్ బై. ఒక వారం రోజుల వరకు దేవునికి గుడ్ బై చెప్తావు. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఏదో ప్రార్థన కూటమికి వెళ్తావు, మళ్ళీ ప్రార్థన వాక్యం వింటావు. వాక్యం విన్న తర్వాత ఏమైంది, మరలా నీ స్పిరిట్ కొంచెము బూస్టప్ అవుతుంది. దెన్ అగైన్ యూ విల్ సే yes మై గాడ్ ఈజ్ గ్రేట్. మళ్ళీ వారం రోజులు మళ్ళీ ఒక శ్రమ వస్తుంది, మళ్ళీ పడిపోతావు. జీవితం అంతా ఇలా పడుతూ లేస్తూనే ఉంటావు. కానీ అంతం వరకు ఎవరైతే ఆయన వాక్యాన్ని పట్టుకొని ఉంటారో దేవుడు వారినే నిజమైన విశ్వాసులుగా కన్సిడర్ చేస్తాడంట. హల్లెలూయా. అంతం వరకు ఎవరైతే ప్రార్థన చేస్తూ జీవిస్తూ ఉంటారో వారిని మాత్రమే దేవుడు హీఈస్ ఎ ట్రూ బిలీవర్ అని దేవుడు మనకి స్టాంప్ వేస్తాడంట. హల్లెలూయా. అంతం వరకు, చనిపోయేంత వరకు ఎన్ని శ్రమలైనా రాని, ఎన్ని కష్టాలైనా రాని, డబ్బులు రాని రాకపోని, ఆరోగ్యము ఉండని లేకపోని, అద్భుతాలు
జరగకపోని. ఎవరైతే దేవుడిని పట్టుకుని ఉంటారో అప్పుడు చివరికి దేవుడు, అంటే చూడండి, దేవుడు అలా చూస్తూనే ఉంటాడా? ఏదైనా చేయగలడా? ఎంతమంది చేయగలడు అంటారు? చేయగలడు. నీ శ్రమలో, అందుకే సామెతలో ఒక మాట అంటాడు, ఒకసారి నాన్న కొడుకు ఇద్దరు సేమ్ పోలికలే. తండ్రి ఏ విధంగా అయితే రాశాడో కొడుకు కూడా అవే మాటలు రాస్తాడు కదా. చూద్దాం ఒకసారి కొడుకు ఏం రాశాడు. అంటే కొడుకు అంటే ఎవరు? సొలొమోను. సామెతలు 24:10. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడగుదువు. హల్లెలూయా. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. నీవు దేంతో సమానమంట? అదే శ్రమ దినమందు నీవు విశ్వసించిన ఎడల నీవు పనికొచ్చేవాడివి. హల్లెలూయా. దేవుడు ఒక శ్రమ నీకు ఇచ్చాడంటే ఆ శ్రమలో నువ్వేం చేస్తున్నావు అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎంతమందికి శ్రమలు ఉన్నాయి ఈరోజు? నాకు కూడా ఉంది. అంటే నాకు మినిస్ట్రీ శ్రమే అనుకోండి, ఇంకే శ్రమలు లేవు. ఇప్పుడు ఈ మినిస్ట్రీలో నాకు వస్తున్నటువంటి శ్రమలు నేను ఎలా తీసుకోవాలి? శ్రమలుగా తీసుకోవాలా? పౌలు చెప్తున్నట్టుగా సేవలో కలిగే ప్రతి శ్రమను పౌలు దేంతో ఎంచుకున్నాడంట? సంతోషంగా ఎంచుకున్నాడంట. హల్లెలూయా. మీకేమో కుటుంబ భారాలు, మీకేమో ఆర్థిక పరిస్థితులు, మీకేమో స్కూల్ ఫీజులు, మీకేమో టెన్షన్, శ్రమ. దాంతో నీకేమో చేస్తుంది? బీపీ పెరిగిపోద్ది. బీపీ పెరిగిపోయి ఏమవుతావు? మీ ఆయన కాలర్ పట్టుకుంటావు. ఏమండి అందరండి శ్రమ. అలా చూసుకుంటే భూప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఏముంటుంది? శ్రమలు ఉంటాయి. శ్రమ యందు నీవు కృంగిన వాడివైతే, నీవు కృంగిన దానివైతే నీవు చేతకాని వాడవంట, నీవు చేతకాని దానివంట. హల్లెలూయా. మనలో పని చేసే దేవుడు ఉన్నాడా? పని చేయని దేవుడు ఉన్నాడా? ఎప్పుడైతే నీకు శ్రమ వస్తుందో ఆ శ్రమ నువ్వేం చేయాలి? పనికొచ్చే దేవుడి చేతిలో పెడితే ఆ శ్రమను కాస్త దేవుడు సంతోషంగా మారుస్తాడు. హల్లెలూయా. ఈరోజు అనేక మంది శ్రమలు సంతోషంగా మారుతున్నాయి. ఈరోజు నుంచి నువ్వు చేతగాని వాడవుగా పిలువబడవు. ఆమేన్. పరిశుద్ధాత్మ అందుకే అంటాడు యోహాను రాసిన పత్రిక 1 యోహాను 4వ అధ్యాయంలో 4వ వచనం అంటాడు, ఏమంటాడు తెలుసా? నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే, చెప్పాలి శ్రమ గొప్పదా? నీలో ఉన్నవాడు గొప్పోడా? అది ఆయన చూసుకోవాలి. ఆమేన్. నాకు ఈ వచనము చాలాసార్లు నా ఆత్మీయ జీవితంలో ఈ వచనం నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఇది నేను దగ్గర ఎప్పుడు చదివానంటే, నేను మొదటగా ఎప్పుడైతే దేవుని వాక్యం తెలుసుకొని దేవుని ఎదుగుతూ ఉన్నానో ఆ సమయంలో నేను ఈ వాక్యం విన్నాను. శ్రమ దినమందు నీవు కృంగినెడల నీవు చేత కానివాడవు. నిన్ను దేవుడు అలాగే ఆ శ్రమలో ఉంచుతాడా? నిన్ను దేవుడు అలాగే ఆ బాధలో ఉంచుతాడా? నిన్ను అలాగే దేవుడు ఆ కష్టంలో ఉంచుతాడా? శ్రమ దినమందు నీవు కృంగినెడలా చేత కానివాడవగుదువు. శ్రమల్లో కృంగిపోవడానికి దేవుడు మనల్ని ఈరోజు సృష్టించలేదు, కానీ ఆ శ్రమకు పరిష్కారం నీలో ఉంది కాబట్టే నీకు ఆ శ్రమను దేవుడు దయచేశాడు. చూడండి, దేవుడు ఎప్పుడు దయచేయడు, బట్ గాడ్ కెన్ allow ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ డజంట్ మీన్ గాడ్ ఈస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ యూ. ఒక దగ్గర అంటాడు, ఓకే, ఎంతమందికి తెలుసు శ్రమలు దేవుడు ఇస్తాడా సాతాను ఇస్తాడా? ఎంతమంది సాతాను ఇస్తాడంటారు చేయలేదండి. ఎంతమంది దేవుడు ఇస్తున్నారంటారు చేయలేదండి. దేవుడు ఇస్తాడా? దేవుడు ఎవడో సారు. శ్రమ దినమేందు నువ్వు అంటే దేవుడు ఒకవేళ శ్రమలో చేతగాని వాడుగా ఉంటే దేవుడు చేతగాని వాడా? మరి అంతే కదా, శ్రమ ఇచ్చేవాడు కూడా ఎలాంటి వాడు అయి ఉండాలి, అలాంటి వాడు అయి ఉండాలి. కానీ మన దేవుడు ఆ శ్రమలో అద్భుతాన్ని చేసేవాడు. ఆమేన్. యెషయా గ్రంథం 58లో అంటాడు, ఏమంటాడు తెలుసా? ఎవరైతే శ్రమగా ఉన్నారో, ఎవరైతే నిందలో ఉన్నారో, ఎవరైతే బంధకాలతో ఉన్నారో వారిని విడగొట్టడమే కదా, బంధకాల నుంచి వారిని విడిపించుటే కదా నాకు ఇష్టమైన పని. ఆమేన్. ఈరోజు ఎంతమంది శ్రమను జయించే వాళ్ళు ఉన్నారు ఈరోజు ఇక్కడ? ఒకవేళ లేరా? రాబోతున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మొదలవబోతున్నారు. హల్లెలూయా. చూడండి, యేసే మంచి చక్కటి మాట, ఒక మాట చెప్తాడు. ఓకే, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. అందరండి, శ్రమ దినమందు నేను కృంగితే నేను చేతకాని వాడిని, నేను చేతకాని దానిని. చదవండి అమ్మా, యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు. ఎవరి యందు కలగాలి సమాధానము? ఎవరి యందు కలగాలి సమాధానము? యేసయ్య యందు. హల్లెలూయా. అంటే యేసయ్య యందు ఏముంది? శ్రమ ఉందా? సమాధానం ఉందా? యేసయ్య రోగుల్ని బాగుపరిచాడా? రోగులకి రోగాలను ఇచ్చాడా?
యేసయ్య గుడ్డి వారికి చూపునిచ్చాడా, లేకపోతే గుడ్డోడా బాగుంది ఇంకా నీకు అలాగే జీవితాంతం నీకు గుడ్డి కలుగును గాక అన్నాడా? అంటే ఇప్పుడు చెప్పండి, రోగాలు ఇచ్చేవాడు ఎవడు? దేవుడా, సాతానా? చెప్పాలి. ఇప్పుడు ఆ సాతాన్ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఈ లోకంలో. ఎక్కడున్నాడు? అందుకే అంటున్నాడు, ఈ లోకంలో నీకేమి కలవు? శ్రమలు కలవు. శ్రమ ఉంది అంటే అక్కడ ఎవరున్నట్టు అర్థము? సాతాను ఉన్నట్టు. హల్లెలూయా. శ్రమ ఉంది, సాతాను ఉన్నాడు. మరి నువ్వు కూడా అక్కడే ఉన్నావు. ఎందుకని? ఎందుకు అని అంటే నీలో జయించే శక్తి దేవుడు పెట్టాడు కాబట్టి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా జయించే శక్తి, ఆ మహిమ దేవుడు పెట్టేశాడంట. పక్కన చెప్పు, ఆ శక్తి నీలో ఉంది, ఆ మహిమ నీలో ఉంది. ఎలా వస్తుంది బ్రదర్ ఈ మహిమ? ఎలాగూ నువ్వు తపస్సు చేయాల్సిన అవసరం లేదు, గుండుకోవాల్సిన అవసరం లేదు, తెల్ల బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు, నల్ల బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు. యేసయ్య ఎవరైతే నిజమైన రక్షకుడు అని తెలుసుకుంటారో వారందరిలో దేవుని మహిమ, యేసయ్య జీవితం ఎలా పనిచేసిందో అందరి జీవితంలో కూడా అలాగే పనిచేస్తుంది. ఆమేన్. పక్కన చెప్పండి, యేసయ్య మహిమ నీలో ఉంది, యేసయ్య శక్తి నీలో ఉంది, యేసయ్య గొప్ప కార్యాలు నీలో ఉన్నాయి, యేసయ్య స్వస్థత నీలో ఉంది, యేసయ్య సమృద్ధి నీలో ఉంది, యేసయ్య ప్రేమ నీలో ఉంది, యేసయ్య జ్ఞానం నీలో ఉంది. అసలు మొత్తం నువ్వు డిటో యేసయ్యే. ఇదంటే పోలా? హల్లెలూయా. నువ్వు యేసయ్య స్వరూపంలో ఉన్నట్లయితే గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచాలి. ఇఫ్ యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఒకవేళ లేవా, ట్రాన్స్ఫార్మ్ అవుతున్నావు. హల్లెలూయా. ఒకవేళ లేదా, ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ హ్యాపెనింగ్. నీలో మార్పు జరుగుతుంది. హల్లెలూయా. నీలో మార్పు. చూడండి, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావంటే నీలో గొప్ప మార్పు కలుగుతుందని అర్థం. ఆమేన్. యేసయ్య యందు ఉన్నటువంటి సమాధానం ఈరోజు మీ ప్రతి శ్రమలో మీకు కలగాలి. హల్లెలూయా. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీకు చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును. ఓ, లోకంలో ఏం కలుగునంట? మీకు ఏం కలుగుతుంది? మీకు లోకంలో నీకేం కలుగుతుంది? కొంచెం గట్టిగా చెప్పండి. ఏదో ఎప్పుడు నాకు తెలియదు అన్నట్టు చెప్తున్నారే, గట్టిగా చెప్పాలి. ఏమ్మా లోకంలో మనకి ఉందంటున్నాడా లేదంటున్నాడా? బ్రదర్, మరి యేసే సిలువలో అన్నీ చేసుకుని వెళ్ళిపోయాడు కదా, మరి శ్రమ ఎందుకు పెట్టాలి? ఎందుకు పెట్టాలి అంటే, ఒకవేళ యేసే గనక సిలువలో సాతాన్ని చంపేవాడైతే సిలువలోనే సాతాన్ని చంపేవాడు. కానీ ఎందుకు చంపలేదు అంటే, నీ కొరకు నా కొరకు వదిలేశాడు. నువ్వు ఫుట్బాల్ ఆడుకోవాలి కదా. కమ్ కమ్ కమ్. హల్లెలూయా. There are somebody is raising in this place. They will encounter the devil from today. They will encounter the devil with an AK-47. Hallelujah. You will encounter the devil with the word of God. You will encounter the devil by the prophecies. Hallelujah. You can encounter the devil by the prayer that you do. You can encounter the devil, hallelujah, by praising God. You can encounter the devil by raising your hands and worshiping God. There are many encounters are in this place. Encounters. మీరే పక్కన చెప్పండి, you are the encounter. హల్లెలూయా. వాడేంటి నిన్ను ఎన్కౌంటర్ చేసేది? రా 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 అనాల. ఈ లోకంలో ఏముంది అమ్మా? అది శ్రమ ఉంది. పక్కన చెప్పు, నువ్వు ఉన్నావు. శ్రమ ఉంది, నువ్వు ఉన్నావు. కష్టం ఉంది, నువ్వు ఉన్నావు. పాపం ఉంది, నువ్వు ఉన్నావు. బలహీనత ఉంది, అప్పు ఉంది, కారు ఉంది, కానీ కారులో నువ్వు లేవు. ఆ కారు దేవుడు మీకు దయచేస్తాడు. ఆమేన్. లోకంలో మీకు శ్రమ కలుగును. యేసు ప్రభు ఈ మాట చెప్పేటప్పుడు ఏమైనా ఆ మాటను వెనక్కి తీసుకునే విధంగా చెప్పాడా, లేకపోతే కన్ఫామ్గా చెప్తున్నాడా శ్రమ ఉందని? కన్ఫామ్ అందరండి, కన్ఫామ్. ఒక రాడికల్ మెసేజ్ ప్రీచ్ చేయాలని వచ్చాను, కానీ మరి ఎందుకో ఈ లేట్ వల్ల ఏమో దట్ రాడికల్ మెసేజ్ టర్న్ ఇంటూ దిస్ సర్మన్. ఐ డోంట్ నో. చదవమ్మా తర్వాత. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. యూ హ్యావ్ టు అండర్లైన్ దట్. అందరండి, అయినను చెప్పాలి. అయినను పక్కన చెప్పండి. అయినను. నీకు డబ్బు ఉందా? పక్కన. అయితే ఏంటి? పక్కన. నీకు డబ్బు లేదా? అయితే ఏంటి? ఏది ఉన్నా లేకపోయినా అయినను
ఆమెన్. అందరండి అయినను. అవును రాబాయ్ కష్టం, అవును ఇప్పుడు ఏంటి అనాలి. అందరండి అయితే ఏంటి, చదువుమా. అయినను ధైర్యము తెచ్చుకో. అయినను ఏం తెచ్చుకోవాలంట, ఏం తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలి? ఈ ధైర్యం ఎలా తెచ్చుకుంటావు, ఈ ధైర్యం ఎలా తెచ్చుకుంటావు, ఎలా తెచ్చుకుంటావు ఈ ధైర్యాన్ని? How you will get this strength from the Lord? How you will get this strength from the Lord? How we will get this strength? తల మీద చేతులు వేసుకోండి. Let me release this prophecy. Let me release this, the act of Holy Spirit. Father, in the name of Jesus. ఎవరైతే ప్రార్థన చేయాలనుకున్నారో వారందరూ కూడా తల మీద చేతులు వేసుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్, హీల్ దెమ్, టచ్ దెమ్ ఇన్ అ స్పెషల్ వే. పరిశుద్ధాత్ముడా వీరందరిని తాకండి ఈ రోజు నుంచి ప్రభువా. మినిమం ప్రతి ఒక్కరూ పావు గంట ప్రార్థన చేయాలి. 24 గంటలు దశమ భాగము 24 నిమిషాలు. రోజుకి ఉన్నటువంటి ప్రతి దశమ భాగము 24 నిమిషాలు నీకు చెల్లించాలి. 24 నిమిషాలు చెల్లించాలి. ఇంకంతకన్నా ఎక్కువ దే క్యాన్. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, అరగంట, గంట, 2 గంటలు ఇంకా దేవుని సమయంలో ఎదిగేటటువంటి శక్తిని పరిశుద్ధాత్మ మీ అందరికీ దయచేస్తున్నాడు. ఈ ప్రార్థనలో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటున్నావు, దేవునితో మాట్లాడుతున్నావు, దేవునితో అడుగుచున్నావు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి గోజాడుతున్నావు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హోలీ స్పిరిట్, లార్డ్, టచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ లార్డ్. 25 నిమిషాలు కాదు, 30 నిమిషాలు కాదు, గంటలు 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 తరబడి నీ సన్నిధిలో గడిపి నీ ఆత్మ యొక్క అనుభవాన్ని వారు పొందుకునే శక్తిని వారికి దయచేయండి. అటువంటి ఆత్మను రిలీజ్ చేస్తున్నారు. Empower the spirits, Lord. Empower the spirits. Bless them, heal them and touch them. వచ్చేవారు మరలా నీ ఆత్మలో వారిని భద్రపరిచి దీవించి ఆశీర్వదించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ప్రవచిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. భయంకరమైనటువంటి నొప్పులతో కానీ, వ్యాధులతో కానీ, బాధలతో కానీ, సిక్నెస్తో కానీ ఎవరు బాధపడుతున్నారో వాళ్ళు లేచినప్పుడు, అందరూ కాదు, ఎవరైతే భయంకరమైనటువంటి వ్యాధులు లేదా నొప్పులు ఎవరైతే వాళ్ళు లేచి నిలబడండి. ఐఎమ్ గోయింగ్ టు, నాట్ ఐ, ద హోలీ స్పిరిట్ విల్ డెలివర్ యూ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ లార్డ్. రైట్, ఏంటి మీ సమస్యలు ఏంటి? ఎవరన్నా మైక్ తీసుకోండి. యూ హ్యావ్ ఎ సివియర్ పెయిన్ ఇన్ యువర్ బాడీ. అంకుల్కి లంగ్స్ పాడైపోయినాయా? ఓకే ఓకే, నెక్స్ట్ చెప్పండి అమ్మా. హై షుగర్ వల్ల కళ్ళు కనబడట్లేదు. హై షుగర్ వల్ల కళ్ళు కనిపించట్లేదు, ఆపరేషన్ చేయాలంటున్నారా? ఓకే సార్, మీకు సోరియాసిస్ తోటి స్కిన్ ప్రాబ్లం ఉంది. సోరియాసిస్ స్కిన్ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ బ్రదర్, సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది. సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది. సిస్టర్ మీకు హెడేక్, మైగ్రేన్ సివియర్గా 1 వీక్ నుంచి, అండ్ సివియర్ నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్. ఓకే ఓకే, నెక్స్ట్ బ్లడ్ క్యాన్సర్. రేర్ బ్లడ్ క్యాన్సర్ 4th stage. యు ఆర్ ఇన్ 4th stage. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నారు. మీ సమస్య మీరు చెప్పారా, మీరు చెప్పకన్నా ముందు నేను చెప్పానా? యూ హ్యావ్ ఎ హారబుల్ ప్రాబ్లమ్ అని. ద హోలీ స్పిరిట్ నో దట్ యూ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్, బట్ గాడ్ విల్ హీల్ యూ. నెక్స్ట్ గో 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 గో. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. బ్యాక్ పెయిన్, బ్యాక్ పెయిన్ కాదు, బ్యాక్ పెయిన్ ఏముంది? మీరు బ్యాక్ తిరిగితే పోతుంది, ఇలా బ్యాక్ తిరగగానే పోతుంది. హారబుల్. ఓకే, సివియర్. అమ్మా నీకు? దెబ్బలు. బాబుకి ఫీవర్. బాబుకి ఫీవర్ అంటే ఫీవర్ పోతుంది. కాలు బెనికింది. కాళ్ళు బెనికిందా? ఎవరికమ్మా? కళ్ళు 4-5 రోజుల నుంచి బాగా దురద పెడుతున్నాయి. కళ్ళు దురద పెడుతున్నాయా? దెబ్బలు చాలా తగిలినాయి. ఓకే. నడుములకు కాళ్ళకు బాగా తగిలి కాలు బాగా నొప్పి ఉంది. ఓకే, నెక్స్ట్ 4 సంవత్సరాల కింద నాకు కిడ్నీకి ప్రాబ్లం దెబ్బ తగిలి అది నొప్పి వస్తుంది. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కిడ్నీ ప్రాబ్లం, ఇప్పుడు దెబ్బ నొప్పి వస్తుంది. ఓకే. గర్భసంచిలో గడ్డలు వచ్చినాయి అన్నారు. గర్భసంచిలో ఏమొచ్చినాయమ్మా? గడ్డలు చిన్న గడ్డలు వచ్చాయా? ఓకే ఓకే ఓకే. నడుము నొప్పి. ఓకే ఓకే, మీరు ఎక్కడైనా వేరే యూ కెన్ లే యువర్ హ్యాండ్. ఓకే, వెళ్ళిపోండి. నెక్స్ట్ మీకేంటి? ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ చేయి వేసుకోండి. ద హోలీ స్పిరిట్ ఈస్ గోయింగ్ టు హీల్ యూ రైట్ నౌ. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే
ఈ 4th స్టేజ్ క్యాన్సర్ని దేవుడు స్వస్థపరచాలి. పరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే తాకుచున్నాడు. ఇన్స్టెంట్గా, ఇప్పుడే ఇన్స్టెంట్గా మీరు స్వస్థత చూస్తారు. హీల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ జీసస్. హీల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లార్డ్. ఎవ్రీ క్యాన్సర్ స్పిరిట్, lift this spirit, Lord. Lift this body. Every blood issues, healing flow in our body. Receive your healing. Thank you, Lord. The healing movements are happening in our body. Heal this daughter. Oh, hallelujah. Heal this daughter right now. Oh, we thank you, Lord. Holy are you, Lord God Almighty. Worthy is the psoriasis, be healed in Jesus' name. Eye problem, be healed in Jesus' name. Sugar, come out in Jesus' name. Sugar, come out in Jesus' name. Almighty, worthy. Heal this child. Heal this child. Heal this child in Jesus' name. Worthy. Fever, come. Jesus' name. Heal this. Hold on, పట్టుకోండి. Heal this daughter. Heal this daughter. Heal this daughter. Come out this pain. Migraine, every weakness. Holy. Touch this pain, Lord. Touch this pain. Touch this pain. Sugar, come out. Sugar, come out. This eye. Eager, no? Come out of her. Yes. Pray in Jesus' name. Pray. I have prayed for these many sick people. So now check your bodies. మీ శరీరాలు చెక్ చేసుకోండి. మీ కళ్ళు చూసుకోండి. మీ కాళ్ళు చూసుకోండి. మీ నొప్పులు చూసుకోండి. మీ బ్యాక్ పెయిన్. చెప్పండి. ఇందాక వచ్చేటప్పుడు బాబుకి బాగా ఫీవర్ ఉందన్న. ఇందాక వచ్చేటప్పుడు బాబుకి బాగా ఫీవర్ ఉంది. సిరప్ కూడా వేసుకొని వచ్చాను. ఓకే. ఇందులోకి వచ్చిన తర్వాత మొత్తం చల్లగా అయిపోయాడు. బాబు చల్లగా అయిపోయాడు. హల్లెలూయా. గట్టికి చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. వాళ్ళ మమ్మీ సాక్ష్యం చెప్తుంది, జ్వరంతో వచ్చాడంట బాబు. ఇప్పుడు ఆ బాబు చల్లగా అయిపోయాడు. ఏడమ్మా అక్కడ కూర్చున్నాడా? ఓకే, తీసుకురండి చూద్దాం. లెట్ మీ చెక్ మై సెల్ఫ్. ఈవెన్ ఐ హ్యావ్ టు చెక్. ఏడి వా యు బికమ్ చిల్. కమ్. ఎవరు పట్టుకోవడం, ఇలా పట్టుకోండి. ఎవరు? ఈస్ దేర్ ఎనీ ఫీవర్? Instantly God healed the fever. Hallelujah. Give me clap offering to Jesus. Wow. ఇంకెవరికి? What you received, sister? 7 years నుంచి సివియర్ బ్యాక్ పెయిన్ అన్నమాట. 7 years నుంచి you have a back pain. ఎప్పుడు ప్రేయర్ చేయగానే పోతుంది, మళ్ళీ వస్తుంది, ప్రేయర్ చేయగానే పోతుంది, మళ్ళీ వస్తుంది. And how can I know that you are healed by this? అంటే బ్రదర్ అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను స్లోగా వచ్చాను, ఎందుకంటే ఇట్స్ నాట్ మూవింగ్ కాబట్టి. Okay. బికాజ్ ఇట్స్ స్పైన్ కాబట్టి. Because you have a spine problem, you cannot walk properly. But after this prayer, can you walk properly? Can you try to do something? కొంచెం అంత దూరం వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే నేను మీరు చూసే ఉంటారు, మీరు ఇందాక నేను ఇట్లా పెట్టాను బికాజ్ ఐ కాంట్ బెండ్. Okay. Now you are bending. Hallelujah. Due to her back spinal problem, she couldn't able to bend, but now she could able to bend. Hallelujah. గట్టిగా చెప్పండి దేవుని మహిమపడదాం. Wow. Next ఇంకా. How you are feeling? 10 days నుంచి సివియర్ ఫీవర్, మార్నింగ్ ఈవినింగ్ ఫీవర్. Okay, since 10 days you have a fever. Fever. Okay.
అయితే మళ్ళీ రికర్ అయింది అని అన్నారు. ఏమన్నారు? మళ్ళీ రికర్ అయింది, రీఅకర్ అయింది ఓకే, అన్నారు. రీఅకర్ అయింది. ఓకే, మళ్ళీ రేపు పెట్ స్కాన్ చేయించమన్నారు బ్రదర్. ఓకే, ఇప్పుడైతే ఫీవర్ తగ్గింది, ఫీలింగ్ బెటర్. ఓకే, షీ హ్యాడ్ అ ఫీవర్ బట్ నౌ ఫీవర్ గాన్. హల్లెలూయా. వావ్. ఇంతసేపు కాలు బాగా నొప్పి ఉండే, ఇంతసేపు కాలు బాగా నొప్పి, వాసి కాలు బాగా వాసి. కాలు ఒకసారి ఇప్పుడు నొప్పి లేదు. హల్లెలూయా. Due to the accident, because of the accident, she had some pain in her stomach. Instantly that pain gone. Wow. ఇంకా అమ్మ నీకు తగ్గిపోయిందా? మరి అన్నా ఇది అరిగిపోయింది అన్నాడు అన్న. ఓహో, అది ఎముక అరిగిపోయింది అన్నారా? నేను ప్రార్థన చేసిన తర్వాత ఏమైంది? ఏది ఇలా అనుకో, ఇలాను. వావ్, హల్లెలూయా. షీ రిసీవ్ ఇన్స్టెంట్. ఇప్పుడు నేను ప్రార్థన చేసిన తర్వాత నీకు ఎలా అనిపించింది? బాగుందా? అమ్మ నీకేమైంది? కిడ్నీ ప్రాబ్లం. ఇంతసేపు చాలా నొప్పి ఉండే అన్నయ్య. ఇంతసేపు చాలా నొప్పి ఉండే, నిల్చోడానికి కూడా చాలా ప్రాబ్లం. ఎక్కడ ప్రాబ్లం ఉండేది? కిడ్నీలో ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. కిడ్నీ ప్రాబ్లం ని దేవుడు ఇన్స్టెంట్ గా తీసివేశాడు. గాడ్ హస్ టేకెన్ అవే ఇన్స్టెంట్ కిడ్నీ ప్రాబ్లం. ఏదో ఒకసారి బెండో ఇలా బెండో, నొక్కు ఇట్లా, నొక్కు ఇట్లా, నో పెయిన్. ఇప్పుడు కొంచెం, ఇంతకు ముందు చాలా నొప్పి ఉండే, నిల్చోడానికే ఇబ్బందిగా ఉండే. 4 years of kidney pain, God instantly healed within 4 seconds. Give a big clap offering to Jesus. Wow, sister, what happened in your lives? Let me know something. I'm suffering with a severe migraine since Severe migraine since 1 week నుంచి చాలా హెవీగా ఉంది. బికాస్ ఆఫ్ ది వర్క్ స్ట్రెస్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సిట్. What happened when I laid my hand upon you? You hit me very hard. I was not even able to cry because I was holding my head and I was crying. Okay. Now I got severe heaviness in my head. Now the heaviness is not there, but still the pain is there, but the heaviness is gone. Hallelujah. చేయి పెట్టి ఇలా కొట్టిన వెంటనే తల్లో ఉన్నటువంటి ఏదో దెమ్మ తిరిగిపోయిందంటే మొత్తం పోయింది. Sister, what happened to you? Yeah, I had very severe pain in my hand. Okay, I bet your shoulder, right? What happened? Yeah, it gone completely. I'm able now to lift. you can able to raise your hand. Because when I was praising, I was not even able to lift my hand till here. Now, I was trying. See. Hallelujah. She was unable to raise her hands while worshiping, but now she could able to. In the fingertips I had severe pain. From here to. Yes, కూర్చున్నా ఇట్లా ఒత్తుకునేదాన్ని అసలు అంత నొప్పి ఉండేది. ఇప్పుడు ఆ నొప్పిని దేవుడు పూర్తిగా తీసివేశాడు. Amazing. గుంటూరు నివాసులకు శుభవార్త. JCHSIM యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అంతర్జాతీయ పరిచర్యలు వారు నిర్వహించు సెప్టెంబర్ నెల నుంచి స్వస్థత అభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి మరియు 3వ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం AC కాలేజ్, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, సెమినార్ హాల్, గుంటూరు. మీరు సంప్రదించవలసిన నంబర్లు 74162988819. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 9618817722. మా ఆదివారపు ఆరాధన తుము పద్మారావు పటేల్ గార్డెన్, HP పెట్రోల్ బంక్ ప్రక్కన, కుకట్పల్లి బస్ డిపో ఎదురుగా, కుకట్పల్లి వై జంక్షన్, మూసాపేట్. మా బుధవారపు ఆరాధన శ్రీ షమీరా బిల్డింగ్ 4వ అంతస్తు, అపోలో హాస్పిటల్ ప్రక్కన, సెయింట్ మేరీస్ కాలేజీ ఎదురుగా, సికింద్రాబాద్. మీ ప్రార్థన అవసరతలకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 9618817711 మరియు 9618817722.